నిదరే చూపే కలలే నువ్వు నిద్రపోని కలలకే రూపమిచ్చే పని నువ్వై సాగితే పంచభూతాలు నీకే రథమల్లే మారవా ఒంటరిని నేను మనకు దొంగి చూడు నీ లోపల దైవమే నీకు తోడు ఉన్నాడు నీ శ్వాసలా నమ్ముకో నిన్ను నువ్వే చెదిరిపోని కనవ్వే నిజమై Welcome to MVR Mall, Vizag and Vijayawada. Lakshmi to Memu Saitam. Powered by Freedom Refined Sunflower Oil. Koncham Freedom to Ento Anandam. Prisma Happiness Design Leggings and Jeggings. మేము సైతంలో ఈరోజు మనం కలవబోతున్నాం మెత్రి రాసెట్టిని. ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేసే రాసెట్టి దురదృష్టవశాత్తు ప్రమాదానికి గురై 2 కాళ్లు విరిగిపోగా భార్య పెద్ద కూతురు కూలీ పని చేస్తూ కుటుంబాన్ని నడుపుతున్న రోజు గడవక జీవనాధారం కోసం కిరాణా షాప్ పెట్టుకోవాలన్న ఓ నిరుపేద కుటుంబం కలని నిజం చెయ్యడానికి కష్టాల్లో ఉన్న ఇంకా ఎన్నో కుటుంబాలను ఆదుకోవడానికి మేము సైతంకి వస్తున్నాడు కింగ్ నాగార్జున అక్కినేని. డైలాగ్ ని వేలం పాడదాం అనుకున్నాను. ఓకే 3 డైలాగులు అన్నమాట. ఓకే 6000 ఒకటోసారి 6000 7000 15,000 మీకు నాగార్జున గారు అంటే ఇష్టమా? చాలా ఇష్టం. ఏంటి లేచిపోదామా పద్మావతి నిన్ను చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా? గుండెల్లో గెత్తలు కుమ్మేస్తున్నట్టు. నీ నడువుకి దిష్టి చొక్కెట్టానే. ఎన్నో కుటుంబాలకి వెలుగును నింపాయి, ఎన్నో జీవితాలు ఆనందంగా మారాయి, మరెన్నో కలలు నిజమయ్యాయి, ఎన్నెన్నో కష్టాలు కరిగిపోయాయి. ప్రతిదానికి ఒక ముగింపు ఉంటుంది. కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చిన ఈ షో మేము సైతానికి ఫస్ట్ సీజన్ కి ముగింపు పలుకుతున్నాను. మీ ఆశీస్సులు నాకు ఎల్లప్పుడూ ఉండాలి. మీ చుట్టుపక్కల మీరు చేయగలిగినంత సేవ మీరు చేయాలని నేను ఆశిస్తున్నాను. ఈ షో ముగింపుకి ఒక స్పెషల్ గెస్ట్ ని ఇన్వైట్ చేశానండి. నాకు ఈయన అంటే చాలా చాలా ఇష్టం. ఈయన భార్య అన్న నాకు చాలా స్ట్రాంగ్ వాల్యూస్ నేర్పించాలి వీళ్ళు. నా ఒక ఫ్రెండ్షిప్ గురించి, ప్రేమ గురించి, కలుపుకున్న తనం గురించి. ఇది నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ అయ్యాను వాళ్ళ ద్వారా డైరెక్ట్ గా. ఆయన ఎవరంటే వెండితెర మన్మధుడు, తెలుగు ప్రేక్షకుల గుండెల్లో కింగ్. ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ ఈయన సోగ్గాడు చిన్ని నాయనే. ప్లీజ్ వెల్కమ్ కింగ్ అక్కినేని నాగార్జున.
మిమ్మల్ని షో పిలిచినప్పుడు మీరు వస్తే బాగుంటుంది అన్నప్పుడు ఓ ఎక్సైట్మెంట్ ఉంటుంది, కానీ ఎంతప్పటి నుంచి వస్తున్నా ఇంకా దడపడుతుంది మిమ్మల్ని చూస్తే కదా. అది చూడు, అసలు గర్ల్స్ అందరూ అసలు దట్ ఓన్లీ హ్యాపెన్స్. థ్యాంక్ యూ సో మచ్ నా గ్రాండ్ ఫినాలేకి వచ్చినందుకు. మీ టైం, మీరు ఎంత బిజీగా ఉన్నారో నమో వెంకటేశాలు నాకు తెలుసు. ఎలా జరుగుతుంది ఆ షూటింగ్? చాలా బాగా జరుగుతుంది లక్ష్మి. అండ్ థ్యాంక్ యూ ఈ షోకి ఇన్వైట్ చేసావు నన్ను. అండ్ ఈ షో గురించి వింటున్నాను, చూశాను. ఎపిసోడ్ అఖిల్ చేసినట్టున్నాడు. అఖిల్ చేశారు, థర్డ్ వన్. తను కూడా ఇంటికి వచ్చి తన ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాడు. వాజ్ వెరీ హ్యాపీ. అడిగిన వెంటనే ఎస్ అన్నారు, మీరు కూడా వెంటనే ఎస్ అని చెప్పి వచ్చినందుకు థ్యాంక్ యూ. సో ఈరోజు గ్రాండ్ ఫినాలే కాబట్టి ఓకే, మా షోకి వచ్చిన వాళ్ళు చాలా మంది లైఫ్ జరుగుతూ ఉండగా హఠాత్తుగా ఏదో జరిగి వాళ్ళ లైఫ్ ఇంకో మలుపు తిరిగి వాళ్ళ లైఫ్ ఆగిపోయిన తర్వాత ఈ మేము సైతానికి వచ్చి మళ్ళీ ఒక కిక్ స్టార్ట్ వచ్చింది వాళ్ళ లైఫ్ కి. అలా ఒక 6 మందిని తీసుకొచ్చాం అనమాట మేము ఈ షోకి. ఒక్కొక్కరిది ఏంటో ఒక ఏవి చూపిస్తాం మేము. ఆ ఏవి చూసాక ఇక్కడే ఉన్నారు, వాళ్ళతోటి మీరే మాట్లాడొచ్చు. యా, ఫస్ట్ ఏవి ప్లీజ్. మేము సైతం మొదటి ఎపిసోడ్లో మనం ఇవాళ కలవబోతున్నాం శ్రీలతని. ఆమె కలను నిజం చేయడానికి వస్తున్నాడు రాణా. స్టార్డమ్ సెలబ్రిటీ స్టేటస్ ని పక్కన పెట్టి ఒక్కరోజు సామాన్య జీవితం గడపబోతున్నాడు. ఒక జీవితాన్ని నిలబెట్టాలనే సంకల్పంతో చేసే ఏ పని చిన్నది కాదు అని నిరూపించబోతున్నాడు రాణా. ఇది ఎక్కడ చేశారు? బోయిన్పల్లి మార్కెట్ దగ్గర. ఈ ఫ్యామిలీ ఏంటంటే ఇక్కడే ఉన్నారు. వాళ్ళ హస్బెండ్ కూలి పని చేసుకుని మూటలు మోసేవారు. ఆయన సడన్ గా యాక్సిడెంట్ లో పోయారు. వైఫ్ కి ఏమో కళ్ళు పోయాయి తెలియకుండా. దేర్ వాజ్ అ ట్యూమర్ అండ్ కళ్ళకి బ్రెయిన్ కి అటాచ్ అయ్యే ఒక నర్వ్ డిస్కనెక్ట్ అయింది. 2 బాబులు. వాళ్ళకి ఇంకే దిక్కు లేదు, వాళ్ళ మమ్మీ డాడీ చూసుకుంటున్నారు అనమాట. ఆ ఫ్యామిలీ వచ్చాక ఫ్రంట్ రోలో కూర్చొని ఉన్నారు. వాళ్ళిద్దరు పిల్లలు బ్రహ్మని వచ్చి ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో 12th స్టాండర్డ్ వరకు. పేర్లేంటి ఇద్దరిది? పెద్ద బాబు పేరు తరుణ్, చిన్న బాబు పేరు రాహుల్ తేజ సార్. రాహుల్ తేజ. వెళ్తున్నారా స్కూల్ కి రోజు? బాగా చదువుకుంటున్నారా? మంచిగా చదువుకుంటున్నాం సార్. ఏం చదువుకుంటున్నావు? 7th సార్. 7th. ఆయన 8th క్లాస్ సార్. 8th. ఏమవుదామని తర్వాత? ఇంజనీర్ అవుదామనా? నువ్వు కూడా అంతేనా? ఇంజనీర్ అంతా అయిన తర్వాత అమ్మకి బాగా హెల్ప్ గా ఉంటారా? సార్ చేస్తాం సార్. హాస్టల్ ఎలా ఉంది మీది? మంచిగా మేడం. మస్తుందా? చాలా బాగుందా? ఆడుకుంటున్నారా మీరు బాగా? నవ్వుతుంది శ్రీలత. వెరీ గుడ్. నువ్వు సంతోషంగా ఉన్నావా శ్రీలత? సంతోషంగా ఉన్నాను మేడం. ఓకే, మీ ఇచ్చిన డబ్బులు అయిపోయినాయా? ఉన్నాయి ఇంకా? ఉన్నాయి మేడం. 1 రూపాయి కూడా దిగలేదు మేడం మేము అందులోకి వెళ్ళి. వెరీ గుడ్. అందులో బ్యాంక్ లోనే వేసినాం మేడం. వెరీ వెరీ గుడ్. మాకు చాలా సంతోషంగా ఉంది మేడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ సెకండ్ ఇంకొకరిది చూద్దాం. ఏవి? మతాంతర వివాహంతో బంధువుల్ని, వరుస యాక్సిడెంట్లతో నడకని కోల్పోయిన మస్తానయ్య కుటుంబం రోడ్డున పడింది. కష్టాల ఊబిలో కూరుకుపోయిన కుటుంబానికి కొండంత అండగా నిలవడానికి హోటల్ సర్వర్గా మారారు మోహన్ బాబు. రెడీనా మీరందరూ? కమాన్ లెట్ us స్టార్ట్. 2 ఇడ్లీ 2000. ఆహా, 5 ఇచ్చారండి. ఏం కావాలి సార్? పూరి. వెరీ గుడ్. 1000. తల్లి చెల్లి ఏ గల్లీలు సిల్లి ఇలా కొడుకుని నాతో పెట్టుకో. మస్తానయ్య అక్కడ ముందు కాళహస్తి నుంచి వచ్చినారు. నమస్కారం మస్తానయ్య. మోహన్ బాబు సార్ గారు, లక్ష్మీ ప్రసన్న గారు ఒక తల్లి తండ్రిలాగా మమ్మల్ని దగ్గరికి తీసుకొని ఆదరించి మాకు మా కుటుంబానికి చాలా మేలు చేశారు సార్. 4,10,000 రూపాయలు సాయం చేశారు. నా 3 కూతుళ్ళ మీద 3 లక్షల రూపాయలు ఫిక్సెడ్ చేశారు. 1 లక్ష రూపాయలు కట్టి ఆటో తీయించారు. ఆ ఆటోతో ఇప్పుడు నేను ఆటో నడుపుతున్నాను సార్. నడుపుతున్నాను. ఇద్దరు చాలా ముద్దుగా ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. చాలా హ్యాపీగా ఉండాం సార్ మేము ఇప్పుడు. చాలా మంచిది. ఫస్ట్ లో కష్టాలు పడ్డాం సార్, కానీ ప్రోగ్రామ్ వచ్చిన తర్వాత మా జీవితం చాలా బాగుపడింది. ప్రోగ్రామ్ వచ్చిన తర్వాత చేంజ్ అయింది. చాలా బాగుంది సార్. మా బతుకులు బాగుపడ్డాయి సార్.
చాలా సంతోషంగా ఉంది సార్. వెరీ గుడ్. ఊర్లో కూడా అందరూ చూస్తా ఉన్నారా? చూస్తుంటారు సార్. అందరూ అడుగుతారు సార్, ఆటో వేసుకొని పోతుంటే మేము సైతం ద్వారా వచ్చిన ఆటోనా అని అడుగుతున్నారు. నన్ను మస్తానని పిలిచేవాళ్ళు. ఓకే, మేము సైతం మస్తానని పిలుస్తున్నాం. మేము సైతం మస్తానని పిలుస్తున్నారు. అక్కడికి పోయినా కానీ మేము సైతం మస్తానే పిలుస్తున్నాం. వెరీ గుడ్. జీవితాంతం నేను నా కుటుంబం మీకు రుణపడి ఉంటాం మేడం. మాకు రుణం కాదు, మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, అదే మాకు ఇచ్చే గిఫ్ట్. రైట్? చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మూడో కేస్. ఆటలాడుతూ అల్లరి చేయాల్సిన వయసులో అశ్విత్కి తీవ్రమైన కిడ్నీ వ్యాధి సోకి 2 కిడ్నీలు పాడైపోయాయి. ఒక పసి ప్రాణాన్ని నిలబెట్టడానికి, నిస్సహాయ తల్లిదండ్రులకి అండగా నిలవడానికి ఒక్కరోజు ఆటో డ్రైవర్గా మారాడు అఖిల్. అఖిల్ వాజ్ ఆసమ్. ఆ బేబీకి ఇంకేం కావాలన్నా నేను చూసుకుంటానని హీ ప్రామిస్డ్. వాళ్ళు కూడా వచ్చినారు ఇక్కడ బాబుతో పాటు. నమస్కారం అమ్మా, కూర్చో 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 కూర్చో. నమస్తే సార్, నా నమస్తే. పేరు కవిత సార్. కవిత. మేము ఖమ్మం నుంచి వచ్చాం. ఓకే. ఇది బాబు పేరు అశ్విత్ రెడ్డి సార్. ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఇప్పుడు బాగున్నాడు సార్. డయాలసిస్ చేస్తున్నాం సార్. చేస్తున్నారా? ఇప్పుడు బాగానే ఉన్నాడు సార్. బ్లడ్ కూడా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. యూరిన్ కూడా పాస్ చేస్తున్నాం సార్. ఈ 6 months లో యూరిన్ పాస్ చేస్తే మంచిగా పాస్ చేస్తే ఆయన క్లియర్ అని అన్నారు సార్. క్లియర్ అయినట్టు చెప్పారా? లేదంటే కిడ్నీ మార్చాల్సి వస్తుందేమో అన్నారు సార్. పాస్ చేస్తున్నా. ఇప్పుడైతే కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చింది సార్. 300 ml పోయాల్సింది 160-200 వరకు వచ్చాడు సార్. ఎనర్జీ లెవెల్స్ కూడా పెరిగినాయి సార్. మంచిగా ఆడుకుంటాడు, మంచిగా ఉంటాడు సార్. మా కోసం అఖిల్ గారు ఖమ్మం వచ్చారు సార్. మంచులక్ష్మి మేడం గారు హెల్ప్ చేయడం వల్ల అసలు డయాలసిస్ చేసుకోలేని పరిస్థితి సార్. అట్లాంటి టైంలో మేడము అఖిల్ గారు వచ్చి మా కోసం చాలా కష్టపడి మమ్మల్ని ఆదరించి నా కొడుక్కి వైద్యానికి డబ్బులు సాయం చేశారు సార్. అందరికీ కృతజ్ఞతలు సార్. ఎప్పటికీ మర్చిపోలేని రుణం సార్ మిమ్మల్ని అందరినీ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అశ్విత్. హాయ్. ఎంత గొంతుందమ్మా నీకు? అప్పుడు వచ్చినప్పుడు మాట్లాడలేదు నువ్వు. బాగున్నా? వెరీ నైస్. నీ షర్ట్ చాలా బాగుంది, కలర్. నువ్వు క్యారమ్ బోర్డ్ ఆడుతున్నావా? ఆ రోజు నీకు ఏ గేమ్ ఎక్కువ ఇష్టం అంటే క్యారమ్ బోర్డ్ అండి. సో క్యారమ్ బోర్డ్ కొనిచ్చాం అన్నమాట. అప్పుడు ఎవరెవరు ఆడతారు? మా చెల్లి నేను. చెల్లి రాలేదా? స్కూల్కి వెళ్ళింది. స్కూల్కి వెళ్ళిందా? వెరీ గుడ్. ఓకే, నైస్ లక్ష్మి. ఎంత ఈ బ్లెస్సింగ్స్ అన్ని నీకు వస్తున్నాయి. ఇలాంటి ఒక షో నిలవాలి అంటే మీరు వస్తేనే టీవీలో ఆన్ అవుతాయి మాకు. ద హోల్ పర్పస్ ఈ షోది ఏంటి అంటే, ఒక సెలబ్రిటీ వచ్చి ఆ పని చేసినప్పుడు మేము ఆయన ఫ్యాన్స్, మేము కూడా చెయ్యాలి అని వాళ్ళల్లో ఒక స్ఫూర్తిని, ఒక స్పందన, వేవ్ క్రియేట్ చేయాలనేదే నా ఉద్దేశం. అలాగే స్ట్రాంగ్ గా ఉండు అశ్విత్, అన్ని సెట్ అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ ఏవి అండి, 4వ ఏవి. మేము సైతంలో మనం కలవబోతున్నాం జీసస్ ఓల్డేజ్ హోమ్ నిర్వాహకురాలు లక్ష్మీ నరసమాంబని. వృద్ధాశ్రమం కోసం సొంత భవనాన్ని నిర్మించాలన్న ఆమె కలను నిజం చెయ్యడానికి చిలక జోస్యం చెప్పబోతోంది సుమా. రామ్మ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ, ఆహా దిశ వచ్చిందమ్మా, ఆహా నవ్వించే మొగుడొస్తాడు. రాజీవ్ కనకాలు వచ్చారమ్మా. రామ్మ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ, అది కాదు కాదు అది కాదు, నా కొబ్బ ముంచాను వచ్చిన కలిసి పట్టుకుపోయాడు. తోటకూర పాలకూర గోంగూరే వస్తున్నారు. అసలు మాట్లాడుతూనే ఉంటుంది కదా, పంచ్ మీద పంచ్, పంచ్ మీద పంచ్. అసలు ఒకటి తట్టుకునేసరికి ఇంకోటి వచ్చేస్తా ఉంటుంది. అసలు వాళ్ళు వచ్చినారు. లక్ష్మి ఆంటీ, లక్ష్మి ఆంటీ, లక్ష్మి ఆంటీ చిన్న కూతురు. కూర్చోండి, కూర్చోండమ్మా, కూర్చోండి. నా పేరు లక్ష్మీ నరసింహమ్మ అండి. నేను రిటైర్డ్ ఎంప్లాయీని, ఖమ్మం సార్ మాది. మా ఫాదర్ మదర్ కూడా ఇలానే చాలామంది విద్యార్థులకి విద్యాదానం చేశారు, చాలా హెల్ప్ చేశారు. అదే స్ఫూర్తితో నేను సొంతంగానే భోజనం అది పెట్టుకునేదాన్ని అండి. నా ఫంక్షను నా సొంత డబ్బులతోనే నడుపుతున్నానండి. 4 years బ్యాక్ సుమగారు పరిచయం అయ్యారు సార్ మా ఫ్రెండ్ ద్వారా. తను ఏమడిగానంటే, అమ్మ అద్దె ఇల్లు ఎవరు ఇవ్వట్లేదు, చాలా వృద్ధులు, వాళ్ళని చూసి గలీజ్ చేస్తారంటున్నారు, చాలా ఘోరమైన పరిస్థితి అమ్మ, ఇల్లు ఇవ్వట్లేదు, అద్దింట్లో రేకుల షెడ్లు కారుతా ఉంది, కురుస్తుంది, ఎట్లా అమ్మంటే
తను వచ్చి చూసి చాలా బాధపడి అమ్మ నేను తప్పకుండా చేస్తాను మీకు హెల్ప్ అన్నారు. రాజమౌళి గారు అత్తగారిని తోడు తీసుకొని 10 lakhs పెట్టి స్థలం కొనిచ్చారు ఈ 4 yearsలో. ఆ ఇద్దరు తల్లులకి, రాధమ్మ గారికి, సుమత్ తల్లికి, ఈ మంచులక్ష్మి గారు తోడై మా వృద్ధులకి స్లాబ్ వేయటాన్ని సార్ 2,90,000 జెమినీ టీవీ వారి నుంచి. వీరే కాకుండా మళ్ళీ వారు అవినాష్, ఆకాష్ అని బిల్డర్స్ పిలిపించి వాళ్ళ ద్వారా కూడా 3 lakhs, మొత్తం 6 lakhs మాకు స్లాబ్కి సహాయం చేశారండి. జన్మలకి మేము మా వృద్ధులం, మేము నిజంగా మా అందరు ఆయుష్ పోసుకొని తన ఫ్యామిలీ చాలా చల్లగా ఉండాలండి. అయ్యో ఆ మాటలు అందరూ ఆయుష్ పోసుకొని ఉండాలి. అలాంటి వృద్ధుల్ని అనేక మంది నేను హెల్ప్ చేయాలమ్మా సార్. మొన్న ఒక్క రోజుకి ఏవి చూపించారు కదండి, వాళ్ళని చూసి ఏడుస్తూ వాళ్ళు నిజంగా స్టూడెంట్స్ అంట సార్. అమ్మ మేము సహాయం చేస్తాం, మేము ఉన్నామమ్మా మీ వెనక. ఒక్కరోజు నిన్న 1,60,000 వచ్చినాయి సార్ ఒక్క రోజుకి. సార్ మా వృద్ధులు ఎంత అదృష్టవంతులంటే ఇంకా నాకు అస్సలు భయం లేదు సార్. నేను చనిపోయినా కానీ ఈ తల్లి ద్వారాగా ఇంతమందిని పరిచయం చేసింది కాబట్టి వాళ్ళు బ్రతుకుతారు సార్. మందు బాటిల్ తీసుకొని వచ్చి ఈ ప్రోగ్రాం చూసిన తర్వాత నేను తీసుకెళ్తానురా, నేను మంచి చూసుకుంటామా, నువ్వు రాకపోతే ఇది దాగి చనిపోతా అని వాళ్ళల్లో కూడా మార్పు వచ్చింది సార్. చాలా అసలు ఎంత బాగుందంటే చెప్పలేను సార్, చాలా బాగుందండి. అమ్మ లేని లేవటు లక్ష్మీ మేడం గారు నాకు తీర్చారు. అందరూ నాకు లేరనుకుంటున్నా, నాకు ఇప్పుడు అందరూ ఉన్నారని ధైర్యాన్ని మేడం గారు నాకు అందించారు. ఏమ్మా ఇప్పుడు సంతోషంగా ఉన్నారా? ఆనందం తట్టుకోలేక సంతోష బాష్పాలు వస్తున్నాయంట. బాగా సంతోషం అనిపిస్తుందట ఈ షో ద్వారా. Hey, what a job, Lakshmi, you're doing. సార్ మా వృద్ధులు ఎంత అదృష్టవంతులంటే ఇంకా నాకు అస్సలు భయం లేదు సార్. నేను చనిపోయినా కానీ ఈ తల్లి ద్వారాగా ఇంతమందిని పరిచయం చేసింది కాబట్టి వాళ్ళు బ్రతుకుతారు సార్. నేనే కాదు సార్, మేము జీవితాంతం అమ్మ నేను థ్యాంక్స్ చెప్తే సరిపోదు, మేము ఏం చెప్పినా అసలు నీ రుణం తీర్చుకోలేము. నమస్తే అండి ప్రమీల. నమస్తే సార్. ఈ ప్రోగ్రాం తర్వాత కూడా చాలా మార్పు వచ్చిందండి. అయితే మందు బాటిల్ తీసుకొని వచ్చి ఈ ప్రోగ్రాం చూసిన తర్వాత తను వచ్చి అంటనగా అమ్మ నేను తీసుకెళ్తానురా, నేను మంచి చూసుకుంటామా, నువ్వు రాకపోతే ఇది దాగి చనిపోతా అని వాళ్ళల్లో కూడా మార్పు వచ్చింది సార్. చాలా ప్రోగ్రామ్స్ వస్తున్నాయి కానీ మేడం ప్రజల కోసం వాళ్ళ ఆర్థిక ఇబ్బంది తెలుసుకొని చేస్తున్నారు. చాలా అసలు ఎంత బాగుందంటే చెప్పలేను సార్, చాలా బాగుందండి. నెక్స్ట్ 5వ కేస్. ఈరోజు మేము సైతంలో మనం కలవబోతున్నాం శాంతిప్రియని. 5 ఏళ్ల వయసులో కుటుంబమంతటినీ కోల్పోయి జీవితంలో ఒంటరి పోరు సాగిస్తోన్న శాంతిప్రియకి కొత్త జీవితాన్నివ్వడానికొస్తున్నాడు శ్రీకాంత్. లస్సీ, బటర్ మిల్క్, జింజీరా, పుదీనా చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. ఇప్పుడప్పుడు ఇటువంటి అవతారాలు ఎత్తుతూ ఉంటాం. మీకోసం స్పెషల్ గా చేస్తున్నాం. మీలా స్వీట్ గా ఉంది సార్. డబ్బులు 500 రూపాయల డబ్బులు ఫస్ట్ అది కావాలి మాకు. ఇక్కడ ఓన్లీ సెల్ఫీ 100, 100 బటర్ మిల్క్ సూపర్ అండి. 1000 రూపీస్. ఏటీఎం అంటే ఎనీ టైం మర్డర్. హలో సార్, నా పేరు శాంతిప్రియ. నమస్కారం సార్. నమస్కారం. మేడం గారు తల్లిలాగా, శ్రీకాంత్ గారు అన్నయ్యలాగా నాకు అనిపించింది. అమ్మ లేని లేవటు లక్ష్మీ మేడం గారు నాకు తీర్చారు. అందరూ నాకు లేరనుకుంటున్నా, నాకు ఇప్పుడు అందరూ ఉన్నారని ధైర్యాన్ని మేడం గారు నాకు అందించారు. శ్రీకాంత్ గారు నేను సల్లమ్మినందుకు శ్రీకాంత్ గారు కూడా సల్లమ్మి నాకు డబ్బులు చేశారు సారు. మేడం గారు కూడా చాలా సహాయాన్ని అందించారు. నాకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కూడా ఇప్పిస్తానన్నారు మేడం గారు. ఏఎంఆర్ మహేష్ రెడ్డి గారు ఇల్లు కట్టిస్తానన్నారు. 2 లక్షలన్నర పైసలు డిపాజిట్ చేశారు. నాకు ఈ షోకి వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉన్నది. ఈ షో ద్వారా నేను అందరినీ, అసలు ఎవ్వరు మాట్లాడిన వాళ్ళు కూడా మాట్లాడుతుర్రు. ఈ షోకి వచ్చినవా, ఇక్కడికి వచ్చినవా, వీళ్ళని కలిసి వచ్చినవా, వాళ్ళని కలిసి వచ్చినవా అని అందరు మాట్లాడుతుర్రు నాతోటి. ఇప్పుడు నాకు అందరు ఉన్నారని ధైర్యంతో బ్రతుకుతున్నాను. నేను కడుపు నిండా అన్నం తింటున్నాను. లక్ష్మీ మేడం గారికి, శ్రీకాంత్ గారికి అందరికీ ధన్యవాదాలు. తను డిగ్రీ చదివేటప్పుడు వాళ్ళ ప్రిన్సిపల్ గారు ఇచ్చారు ఫస్ట్ ఇయర్ కి డబ్బులు. ఓకే.
తర్వాత నెక్స్ట్ ఇయర్ ఏంటో తెలియదు తనకి. చదువుతుంది అని వాళ్ళ అమ్మమ్మే ఫోర్స్ చేసి ఎల్లు బిడ్డ చదవడానికి, చదువే మెయిన్ అని వాళ్ళ అమ్మమ్మ పక్కన 5 ఏళ్ళ పాప నుంచి ఆవిడే పెంచుతుంది అనమాట. ఏమా ఇప్పుడు సంతోషంగా ఉన్నారా? ఆనందం తట్టుకోలేక సంతోష బాష్పాలు వస్తున్నాయంట. బాగా సంతోషం అనిపిస్తుందట ఈ షో ద్వారా. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. ఈ రోజు చేయూత కోసం మేము సైతంకి వస్తోంది మంచాల జ్యోతి. చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన జ్యోతి పిల్లలను పెద్ద చదువులు చదివించాలన్న ఒక తల్లి కలను నిజం చెయ్యడానికి ఒక్కరోజు సేల్స్ గర్ల్ గా మారబోతోంది రెజీనా. సుమా గారు లక్ష్మి గారు కేసు తీసుకొచ్చినట్టు రెజినా తీసుకొచ్చింది ఆవిడ కేసు. షీ యూస్ టు బి హౌస్ కీపింగ్ మన ఆవాస హోటల్లో. తను అక్కడ ఉన్నప్పుడు అన్నమాట. అలా పరిచయం అయ్యి ఆ ఫ్యామిలీకి హెల్ప్ చేస్తూ ఇంకా ఏమి తను చేయగలిగిందంత చేసింది. ఇంకా నెక్స్ట్ ఏంటి అన్నప్పుడు మా షోకి వచ్చారు. నమస్తే సార్. నమస్తే. నమస్తే మేడం. రెజినా మేడం ప్రోత్సాహం వల్ల మేడం దగ్గరికి వస్తే నీకేమవుతో మేమున్నామని చెప్పారు. అసలు మా పిల్లలకి మంచి లైఫ్ ఇచ్చారు. చైతన్య స్కూల్లో సీట్ అంటే చాలా కష్టం. అవును సార్. మరి 2 పిల్లలకి ఇంటర్మీడియట్ వరకు ఫ్రీ సీట్ సార్. అసలు అది అసలు నేను మాటల్లో చెప్పలేను. మళ్ళీ నాకు నీరూజ్లో జాబ్ ఇప్పించారు. 12,000 ఇస్తున్నారు. అక్కడ కూడా మేము సైతం ప్రోగ్రామ్కి వెళ్ళిన దగ్గర నుండి మంచిగా గౌరవించడం, ఒక గుర్తింపు అంటే వచ్చింది సార్. మాకు చాలా సంతోషంగా ఉన్నాం సార్. పిల్లలకు కూడా అసలు నేను చేయలేను అనుకున్నది మాత్రం మేడం ద్వారా అన్నీ పర్ఫెక్ట్గా జరిగినాయి. నేను అసలు ఏం మాట్లాడలేకపోతున్నాను. చాలా సంతోషంగా ఉన్నాను. సంతోషంగా ఉన్నావు చాలు. బాగుందా నీకు అక్కడ నీరూజ్లో? చాలా బాగుంది మేడం. 1,50,000 మనీ ఇచ్చారు సార్. అది పాప ఫిక్స్డ్ చేశాను. అంతా హ్యాపీగా ఉంది సార్. అసలు ఇంటర్మీడియట్ వరకు ఫ్రీ సీట్ అంటే తర్వాత కూడా మేడం వాళ్ళ తిరుపతిలో కాలేజ్ ఉంది జ్యోతి, నువ్వేం టెన్షన్ పడకు, మేము అక్కడికి పంపిస్తామని చెప్పారు సార్. పిల్లల్ని ఆ శాలరీతో మంచిగా చూసుకుంటున్నాను. చాలా మంచిగా మేడం ద్వారా అంతా మంచిగా జరుగుతుంది సార్. థ్యాంక్ యూ మేడం. వాట్ ఎ జాబ్ లక్ష్మి యు ఆర్ డూయింగ్. ఎప్పుడు ఎలా వచ్చింది ఐడియా? ఎక్కడి నుంచి వచ్చింది? స్టార్ట్ అయింది అంటే నేను ఎప్పుడు 3 సంవత్సరాల క్రితం ద పవర్ ఆఫ్ విజువలైజేషన్ 3 సంవత్సరాల క్రితం నేను టాక్ షో చేసిన తర్వాత టాక్ షో అయిపోయింది. నెక్స్ట్ ఏంటి ఊకొడతారా ఉలికి పడతారా సినిమా అయిపోయిన తర్వాత టీవీ షో ఏం చేయాలి అనుకున్నప్పుడు చాలా టీవీ షోస్ లో ప్రాబ్లమ్స్ చెప్పే టీవీ షోస్ వచ్చాయి. బాంబేలో మన గవర్నర్ గా చేశారు సుశీల్ కుమార్ షిండే గారు. ఆయన డాటర్ ఇది హిందీలో మిషన్ సప్నే అని చేస్తున్నారు అనమాట. తను వచ్చింది నా దగ్గరికి, లక్ష్మి నువ్వు ఈ షో చేయాలని. నేను షాక్ తిన్నాను. ఇదేంటిది, నాకు వాళ్ళ బిగినింగ్ మిడిల్ అండ్ ఎండ్ ఎలా చేయాలో తెలియలేదు, ఐడియా వరకే ఉన్నింది. అండ్ ఆ షో వచ్చిన వెంటనే అసలు నేను చేస్తాను, ఎంత కష్టమైనా చేస్తాను అని. అన్ని ఛాలెంజ్లు ఒప్పుకుంటాను కానీ అది తీసుకున్నాక అర్థమైంది జెన్యూన్ ఫ్యామిలీసా కాదా. బికాస్ అందరూ వచ్చేస్తారు ప్రాబ్లమ్స్ అని చెప్తూ, వాళ్ళు ఊరికి పంపించి నిజమైన జెన్యూన్ ప్రాబ్లం వాళ్ళు ఏదైనా పని చేస్తూ ఉన్న వాళ్ళని మళ్ళీ ముందుకు పెట్టడం అండ్ గివ్ దెమ్ దర్ లైఫ్ బ్యాక్. ఏదో డబ్బులు ఇచ్చి ఇంట్లో కూర్చోమన్నాం కదా, డబ్బులు ఇచ్చి మళ్ళీ మీ లైఫ్ ని మీరు సెట్ చేసుకోను అనేదే కాన్సెప్ట్ అనమాట. సో ఐఎమ్ జస్ట్ సో సాటిస్ఫైడ్. సో మెనీ ఫ్యామిలీస్ ని మన ద్వారా, ఎస్పెషలీ మన యాక్టింగ్ ద్వారా, మన ఆర్ట్ ద్వారా మనం వాళ్ళని కనెక్ట్ చేయగలుగుతున్నాం చూడు, సేవ చేయగలుగుతున్నాం చూడు. అంతకంటే అదృష్టం నాకు ఈ జన్మకి ఇంకేం అక్కర్లేదు. యాక్టింగే కాదు, సోషల్ రెస్పాన్సిబిలిటీ కొంచెం ఉండాలి. And I'm very happy Lakshmi. Thank you. నీకు అది తెచ్చుకుని చేస్తున్నావు. Thank you. So many people వాళ్ళు అన్నారు మా ఆయుష్ అంతా పోసుకుని నీకు ఇస్తున్నావు, నీ ఎంతకాలం బతుకుతావు ఏంటో కానీ. 225 చాలు, 225 చాలు, దాంతో రెడీ అయిపోతాను. 225. ఇంతకు ముందు జరిగిన కేసెస్ అన్ని వాళ్ళు ఎలా బెనిఫిట్ అయ్యారో చూసారు, కానీ మీరు వచ్చాక మీ చేతులారా కూడా ఒక ఫ్యామిలీ బెనిఫిట్ అవ్వాలని ఒక ఫ్యామిలీని పిలిపించాం. ఫస్ట్ ఆ ఫ్యామిలీ గురించి ఒక ఏవీ తయారు చేసాం, ఆ ఏవీ చూద్దాం. ఓకే.
నమస్తే సార్. ట్రాక్టర్ డ్రైవర్ని నేను. పొలం దున్ని వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే నాకు అక్కడ ఏం తెలలేదు. ఇంకా తెల్లపోతే తీసుకెళ్ళారు దాంట్లో అంశాల్లో తీసుకెళ్ళారు. అంశాలు తీసుకెళ్ళినప్పుడు మనకు ఏం తెలకపోతే అటే ఉన్నాను నేను. వాళ్ళే పంపించారు నాకు. పంపించినప్పుడు నాకు ఏం తెలలేదు. ఇంకా మా అమ్మాయి మా భార్య వాళ్ళు పని వెళ్తే తినటం లేకుంటే లేదు. వాళ్ళు పని పోషిస్తారు. నాకు ఇంకా ఏం చేత కావట్లేదు నాకు. ఇంకా కాలు అయితే ఇది మొత్తం ఇది అయిపోయింది. బొనికే మొత్తం ఎగిరిపోయింది. దాంట్లో బొనికేం లేదు. దాంట్లో మాసం పెరిగేదాకా రాడ్ వేసారు. అది రాడ్ వేసినప్పుడు ఇది చేస్తాను. ఇంకా చేసినప్పుడు అది ఎప్పుడు ఇది ఏమని ఇంకా నాకు ఇంకా మా ఆడబిడ్డ మా భార్య పోషిస్తున్నారు. పిల్లలకు నేను డ్రైవర్ పని చేసేప్పుడు మంచిగా చూసుకున్నాను. ఇప్పుడు నాకు తల్లిని కాడ నుంచి ఏం పని లేదు. కూర్చున్న దాటకు లేవటానికి రావట్లేదు, కూర్చుంటానికి రావట్లేదు. నాకు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అసలు కాలుకు చూస్తే నాకైతే బాధ అనిపించింది సార్. అసలు నాకు ఆ కారకు చూడబుద్ధి కాదు. ఇంక ఇప్పుడు కదా ఉన్నానా అంటే అంతే ఉన్నాను. ఇక అసలు అన్నం కూడా తినను. నాకు మస్తు టెన్షన్ వచ్చింది ఇప్పుడే ఇంత. అయితే నేను దేవుడికి కోరుకుంటా ఇంతే. మా నాన్నని ఇట్లా ఎందుకు చేసేవయ్యా, మంచిగా చేయగదని ఇది ఒకటే కోరుకుంటా దేవుడిని. ఒకరోజు పని తగిలిద్ది, ఒకరోజు తగలదు. మా అమ్మ కూడా జ్వరం వస్తే నేనే ఇంకా ఈ వారంలో మా అమ్మ కూడా బాగుండేది. ఒక్కొక్కరు నాకు కూడా జ్వరం వచ్చింది కానీ అట్లాగే పనికి వెళ్ళాను నేను కూడా. అసలు మా వెనకాల ఎవ్వరు లేరు చూడడానికి. గుడిసె వేసుకున్న, గుడిసెలో ఉన్న. ఇప్పుడు అవి వాన పడితే నీళ్ళన్నీ లోపల ఉంటున్నాయి నాకు. కూతురు కూడా కొంచెం పెళ్ళికి వచ్చింది. దానికి నా దగ్గర పైసలు ఏం లేదు. నేను కుంటోడిని, నేను ఆపదలు ఉన్నవాడిని. నాకు లేస్తానికి రాదు, ఏం రాదు సార్. ఏదో చిన్న షాప్ పెట్టుకోవాలని కోరిక ఉన్నది సార్. ఏదో సాయం చేస్తే నేను దయించి నాకు సాయం చేయండి. ఏదైనా కిరాణా షాప్ ఏదో పెట్టుకుంటా సార్ నేను. ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీనగర్. శ్రీనగర్, నిజామాబాద్. నిజామాబాద్. పేరేంటి? నా పేరు రాజశేఖర్ అండి. రాజశేఖర్. నీ పేరేంటమ్మా? ఏంటి, ఎలా జరిగింది అది? నేను ట్రాక్టర్ డ్రైవర్ సార్. ట్రాక్టర్ డ్రైవర్. అయితే ట్రాక్టర్ తీసుకెళ్ళి పొలం దున్నేటప్పటికి అన్నానికి ఇంటికి వస్తున్నా. ఇంటికి వచ్చేటప్పుడు బైక్ మీద ఉన్నా. అయితే వెనకాల నుంచి గుద్దేసి వెళ్ళిపోయాడు. ఇంకా నాకు పక్కకు పడిపోయాను. నేను పక్క పడిపోతే నాకు ఇంకా ఏం కనపడలేదు. ఇంకా నాది నేనే ఇంకా కొట్టుకుంటా అక్కడే ఉన్నా. అనుకున్న తర్వాత ఏరే వాళ్ళు వచ్చి అంబులెన్స్కి ఫోన్ చేసి వాళ్ళు ఎక్కిపించారు. ఎక్కిపించి హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ఇంకా నేను హాస్పిటల్లో ఉన్నా. పెద్ద అమ్మాయి నా భార్య వచ్చారు. వచ్చినప్పుడు ఎట్లా జరిగిందంటే నేను అన్నం తినడానికి వచ్చేటప్పుడు బైక్ మీద నుంచి ఎవరో గుద్దేశారు, వెళ్ళిపోయారు అని నేను చెప్పాను. చెప్పిన తర్వాత ఇక నేను అంతకుముందు నా పిల్లలకు నేను మంచిగా చూసుకునేవాడు. నేను బయటకు తీసుకెళ్ళలేదు, పని పెట్టలేదు నా భార్యకు కానీ మా పిల్లలకు కానీ. దాని తర్వాత ఇంకా బయటికి వెళ్ళింది. నేను పడ్డకాడ నుంచి పనికి వెళ్తుంది. నీ వయసు ఎంత? 17. ఇప్పుడు చేస్తున్నావా పని? వెళ్తున్నావా? రోజుకి ఎంత వస్తుంది నీకు? వాళ్ళకి 160 ఇస్తే నాకు 100 రూపాయలు ఇచ్చి పంపిస్తారమ్మా. మిగతా వాళ్ళకి 160 ఇస్తే నీకు 100 రూపాయలు ఇస్తారు. పనికి 3 సార్లు పోయింది. ఇంకా వారానికి ఒకసారి ఇస్తారు పైసలు మా దగ్గర. అయితే అవి తెచ్చి ఇంకా ఇంట్లో బియ్యం అది ఇది తీసుకుని తింటాం. ఇది చేస్తే మనకు అన్న తింటాం, లేకుంటే లేదు. మా భార్య నాతోనే ఉండిద్ది. ఇంకా తీసుకెళ్ళాలా తీసుకురావాలని ఇది అనేది నాన్న ఎందుకు నాన్న నువ్వు పడ్డగా నుంచి నాకు ఎంత ఇబ్బంది అయితే ఏం చేద్దాం బిడ్డ మనకు వచ్చింది అని నేను అనేవాడిని. దానికి తిట్టి పంపించేవాడిని. ఎంతమంది పిల్లలు ఉన్నారు? నాకు 4 సార్. 4 పిల్లలు ఉన్నారా?
అందరూ సోనియా కన్నా చిన్నవాళ్ళు. వాళ్ళు చిన్నారు సార్, వీళ్ళు పెద్ద. భార్య, ముగ్గురు పిల్లలు. భార్య, ముగ్గురు. మీ పేర్లేంటి? నా పేరు రంగమ్మ. నీ పేరేం చెప్పు? నా పేరు సవిత. చదువుకుంటున్నావా? ఏ క్లాస్? 6th క్లాస్. 6th క్లాస్. వాళ్ళిద్దరు? నా పేరు సురేష్. సురేష్ 8th క్లాస్. పక్కన తమ్ముడు లక్ష్మణ్. 3. ఇప్పుడేంటి కాలు సంగతి ఏంటి? ఏమన్నారు? అది అవదన్నారు సార్, అవదన్నారు. దానికి ట్రీట్మెంట్ చేశారు, అంతా చేశారు. రాడేశారు, మళ్ళా రాడేసిన కూడా నడతానికి రావట్లేదు, నాకు లేవస్తానికి రాదు. అవదన్నారా? అవదనుకున్నారు వాళ్ళే అన్నారు. ఒక్కరోజు పనికి పోకపోతే మా ఇంట్లో నడుస్తారు, మాకేం ఇల్లు లేదు, ఏం లేదు. ఇల్లు ఉన్న ఇల్లు పడిపోయింది. పడిపోతే దాని రేకులు తీసి గుడి చేసుకున్న తర్వాత దాంట్లో వాన వచ్చినా కూడా అదే, ఏం వచ్చినా కూడా అదే. మీకేం కావాలి? ఈ షోకి వచ్చారు కదా, ఏం కావాలి మీకు? కిరాణా కొట్టు పెట్టుకుని దాంట్లో గడుపుకుంటాను నేను. ఓకే, నాగార్జున గారు నీకోసం ఈ షోకి వచ్చి డబ్బు సంపాదించి నీకు డబ్బులు ఇస్తే కిరాణా కొట్టు పెట్టుకుంటాను, అంతేనా? ఓకే, డబ్బు సంపాదించడానికి ఏమి చెయ్యాలో ఇప్పుడు లాక్ చేశా కదా మిమ్మల్ని. సో మిమ్మల్ని అయితే నేను అవుట్డోర్ కి తీసుకెళ్ళి నా వల్ల కాదు, ఆ జనాల్ని కంట్రోల్ చేయడం నా వల్ల కాదు, మాకు అంతంత బడ్జెట్లు లేవు మాకు. సో మిమ్మల్ని ఇక్కడే పెట్టుకొని మీ ఫ్యాన్స్ వచ్చారు ఇక్కడ అందరూ. మామూలుగా మా షోకి మామూలుగా వచ్చేవారు, ఈరోజు అందరూ తల్ మెరిసిపోతున్నారు. అసలు ఏంటో మీరు వస్తున్నారనేసరికి. సో నేను ఏమనుకున్నానంటే మీరు చెప్పే డైలాగ్ ని వేలం పాడదాం అనుకున్నాను. అవునా? యా, అలా డబ్బులు కలెక్ట్ చేద్దాం అనుకున్నాను. డైలాగ్ ని వేలం పాడదాం అనుకున్నాను. ఓకే, 3 డైలాగులు అన్నమాట. ఓకే, 6,000 ఒకటోసారి, 6,000, 7,000, 15,000. మీ నాగార్జున గారు అంటే ఇష్టమా? చాలా ఇష్టం. ఏంటి లేచిపోదామా? పద్మావతి నిన్ను చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా? గుండెల్లో గెత్తలకు మేస్తున్నట్టు. నీ నడువుకి దిష్టి చొక్కెట్టానే. సెల్ఫీలు మినిమం. సార్ మీకోసం 20,000. అయ్యో రామ, ఈ బామ్మ మళ్ళీ ముద్దొస్తున్నదే. అయ్యో రామ, అందంతో నన్ను చంపేస్తున్నదే. అయ్యో రామ, ఈ బామ్మ సో డైలాగ్ ఎంత? నేను స్పిరిచువల్ గా, దైవత్వంగా ఓం నమో వెంకటేశాయ అని సినిమా చేస్తున్నాను. నువ్వేమో ఇక్కడ వచ్చి డైలాగ్. ఆయనకే తప్పలేదు అప్పులు, ఆయన అప్పులు తీరుస్తున్నారు అనుకోండి మీరు షో చేసి, అంతే కదా. సో 5,000 రూపీస్ స్టార్టింగ్ ప్రైస్ ఒక డైలాగ్ కి. దానికి మించి ఎవరు ఇస్తారో చెప్పండి. 6,000 ఒకటోసారి, 6,000, 7,000 ఎవరైనా, 7,000 ఒకటోసారి, 8,000 ఎవరైనా, 8,000, 9,000, 9,000 ఫిక్స్. ఒకటోసారి, 10,000. అమ్మ, ఒకటోసారి 10,000, రెండోసారి, మూడోసారి ఫిక్స్ 10,000 రూపాయలు. ఏ డైలాగ్ చెప్పాలి ఇప్పుడు? సోగ్గాడ చిన్న నుంచి చెప్పండి సార్. సోగ్గాడ చిన్న అంతా ఆడవాళ్ళకి చెప్పాను డైలాగ్. అదిగో అక్కడ ఉన్నారు చాలా మంది, మీ ఇష్టం. పర్టికులర్ గా నీకే చెప్పనా లేకపోతే అందరికి చెప్పనా? పేరేంటి? పద్మావతి నిన్ను చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా? గుండెల్లో గెత్తలకు మేస్తున్నట్టు. థ్యాంక్ యూ ఫర్ 10,000. డబ్బుల్ది. డబ్బులు ఇచ్చే నాకు. వాహ్ వాహ్, 10,000 ఫస్ట్ బోని. ఓకే, 3 డైలాగులు అన్నమాట. ఓకే, 3 గుర్తుకోలేవు నాకు. వాళ్ళే చెప్తారు మీకు మీ డైలాగులు, మీరు మళ్ళీ చెప్పడానికి. ఆ డైలాగ్ చెప్పండి సార్. మీరు పెళ్ళంటే నూరేళ్ళమంట, వద్దురా బాబు పెళ్లి చేసుకుంటే చాలా కష్టాలు అంటే. ఉండండి, మీరు చెప్పేయకండి, ఉండండి. 5,000, 6,000, 7,000. ఓకే, 7,000 ఫిక్స్.
15,000. 15,000 ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? నల్గొండ నుంచి వచ్చి. మీకు నాగార్జున గారు అంటే ఇష్టమా? చాలా చెప్పలేనంత ఇష్టం. చాలా చెప్పలేనంత. ఆయన ఫేవరెట్ సినిమాలు ఏంటి మీకు? చిన్నప్పుడు గీతాంజలి సినిమా చూశానండి నేను. ఆ సినిమా నుంచి అప్పటి నుంచి ఫ్యాన్ అవుతాను. ఏంటి లేచిపోదామా? 15,000 దానికి ఒక 15 లక్షలైనా ఇవ్వాలి. డైలాగ్ ఏ సినిమా నుంచి? మన్మధుడి నుంచి. వద్దురా సోదరా పెళ్ళంటే ఏంటది నాకే గుర్తులేదమ్మా. పెళ్ళంటే నూరేళ్ళ మంటరా. వద్దురా సోదరా పెళ్ళంటే నూరేళ్ళ మంటరా. కమ్ ఆన్ డబుల్ ఇవ్వండి 15,000. చూపు చాలు మన్మధుడా ఆగనంది నా గుండెగడా తెలుసుకో సుందరా నా మనసులో తొందరా మాట చాలు ఓ మాళవిక ఆగలేదు నా ప్రాణమిక తెలుసులే అందమా నీ మనసులో సరిగమా. మినిమం 10,000 ఇప్పుడు లాస్ట్ డైలాగ్ కి. ఏ సినిమాలో డైలాగ్ చెప్పిద్దాం? సంతోషంలో. ఓకే డైలాగ్ కూడా మీరే చెప్తారా ఏది చెప్పాలో? పద్దు ఐ లవ్ యూ, పద్దు ఐ లవ్ యూ. ఓహో అందుకు కనెక్ట్ అయ్యారా? ఆవిడ పేరు పద్మావతి కదా అందుకని పద్దు ఐ లవ్ యూ అనే దానికి కనెక్ట్. ఓకే నేను 10,000 లో ఫిక్స్ చేస్తున్నాను దీన్ని. ఫస్ట్ 10,000. ఎనీబడి? 12,000 ఒకటోసారి. 15,000. 15,000 బేబీ. మీరే ఊరు? హైదరాబాద్. ఓ వెరీ నైస్. 20,000 కి అయితే ఫిక్స్ చేసేస్తా లాస్ట్. సార్ మీకోసం 20,000. పద్దు సిగ్గుపడిపోతుంది. సార్ అన్నమయ్యలో డైలాగ్ చెప్పండి సార్. అయ్యో అది చాలా ఎందుకంటే మా ఆయనకి సారీ ఇందాక అలా చెప్పినట్టు సారీ అండి. కాదు వేరే డైలాగ్ ఏదో చెప్తానన్నారు మీకు. అయ్యో ఇప్పుడు వాళ్ళ ఆయన వచ్చారు చెప్పేది. అయ్యో గొడవలు అయిపోతాయి. ఫస్ట్ మీరు వచ్చారని ఎక్సైట్మెంట్ లో పద్దు ఐ లవ్ యూ ఉంది. అమ్మ బాబా మా ఆయన ఉన్నారు. అన్నమయ్య డైలాగ్ చెప్పండి. మీకు ఇష్టమైన డైలాగ్ చెప్పండి సార్. లక్ష్మి నుంచి. My love is gonna take you a little higher. నీ నడుకి దిష్టి చొక్కెట్టానే. నీ రాజా రాజా నువ్వు నా రాణి రాణి ఏకమై నువ్వు నేను ఏలేదామా ఆంధ్రాని. నేను నీ రాజా రాజా నువ్వు నా రాణి రాణి ఏకమై నువ్వు నేను ఏలేదామా ఆంధ్రాని. సెల్ఫీలు బెల్లం పాటేస్తా. ఓ అది రెడీ రెడీ అయిపోయి. మినిమం 5,000. రెడీయా? దేనికైనా రెడీ అయ్యేటట్టున్నారు మీరు. బాబోయ్ మీతో కొంచెం జాగ్రత్తగా మేము ఉండాలి. ఫోన్ రెడీ చేసుకుంటున్నారా? డబ్బు ఫోను రెండు తీసుకొని పైకి రండి. అందమైన బామలు లేత మెరుపు తీగలు కుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు అరు సిల్క్ చుడిదారులు కాంజీవరం చీరలు రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మోహాలు. అయ్యో రామ ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే. అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే. అయ్యో రామ ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే. అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే. హే అందమైన బామలు లేత మెరుపు తీగలు పుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు. అయ్యో రామ ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే. అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే. అయ్యో రామ ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే. అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే. The power of king. థ్యాంక్ యూ లక్ష్మి. మీకు కానీ సడన్ గా ₹1,00,00,000 ఇస్తే ఏం చేస్తారంటే మేము సైతం ప్రోగ్రామ్ కావాలి నాకు. ఎంతో మంది మేము చేయాలనుకునేదల్లా అందరికీ చేయలేం. బట్ ద ఫ్యామిలీస్ చేసింది కూడా ఐ వాంట్ టు డూ మోర్. లైక్
జీసస్ ఓల్డ్ ఏజ్ హోమ్ కి ఒక స్లాబ్ కాదు, నేను వాళ్ళకి టాయిలెట్స్ కట్టించాలి, నాకు ఫ్లాట్ స్క్రీన్ టీవీ కొనివ్వాలి, వాళ్ళ పిల్లల్ని కని పెంచి పోషించి మళ్ళీ రోడ్డు మీదకి రావడం అంత దౌర్భాగ్యం ఎవరికి ఉండకూడదు. మీరు మీ డాడీని ఎంత లవ్ చేస్తారు, మేము మా డాడీని ఎంత వాళ్ళ వల్లే కదా మనం ఉన్నాం. యూనో బాబోయ్ 6 నిమిషాల్లో 75,000 రూపాయలు సంపాదించాం మనం. ఇంత డబ్బులు ఇంత ఫాస్ట్ గా ఎప్పుడు జరగలేదు. అందరూ బయటకు వెళ్ళి 4 hours కష్టపడి వచ్చి డబ్బు సంపాదిస్తారు. మీరు ఇక్కడే పెట్టుకొని నేను ద పవర్ ఆఫ్ కింగ్. థ్యాంక్ యూ లక్ష్మి. 75,000 ఇస్తే చాలా సెట్ చేసుకుంటారా కిరాణా కొట్టు? చేసుకుంటున్నా. 75 కాదు కానీ దానికి ఇంకో 1,25,000 వేసి 2 లక్షలు ఇస్తాను నేను. ఓకే లక్ష్మి, ఐ వుడ్ లైక్ టు నేను కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ అది నువ్వు ఎట్లా ఇస్తావు, ఎవరికి ఇస్తావు తెలీదు. ఐ వుడ్ లైక్ టు యాడ్ 10 lakhs టు దిస్ హోల్ అమౌంట్. ఓకే, 10 లక్షలు అది ఎవరికి ఇస్తావు, ఎలా ఇస్తావు, ఐ వోంట్ సే పర్టికులర్, ఎవరెవరికి ఎంత అవసరమో తీసుకుని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీకు కానీ సడన్ గా 1 కోటి రూపాయలు ఇస్తే ఏం చేస్తారంటే, మేము సైతం ప్రోగ్రామ్ కావాలి నాకు. ఎంతో మంది మేము చేయాలనుకునేదల్లా అందరికీ చేయలేం. బట్ ద ఫ్యామిలీస్ చేసింది కూడా ఐ వాంట్ టు డూ మోర్. లైక్ జీసస్ ఓల్డ్ ఏజ్ హోమ్ కి ఒక స్లాబ్ కాదు, నేను వాళ్ళకి టాయిలెట్స్ కట్టించాలి, నాకు ఫ్లాట్ స్క్రీన్ టీవీ కొనివ్వాలి, వాళ్ళ పిల్లల్ని కని పెంచి పోషించి మళ్ళీ రోడ్డు మీదకి రావడం అంత దౌర్భాగ్యం ఎవరికి ఉండకూడదు. మీరు మీ డాడీని ఎంత లవ్ చేస్తారు, మేము మా డాడీని ఎంత వాళ్ళ వల్లే కదా మనం ఉన్నాం. యూనో మేము సైతం ప్రోగ్రామ్ కి మీరు ఇచ్చిన 10 లక్షలు ఏ ఫ్యామిలీస్ కి మళ్ళీ నేను ఫోన్లు చేసి ఏ ఫ్యామిలీస్ కి ఎక్కడ తక్కువ అవుతుందో చూసి ఐ విల్ ఫుల్ఫిల్ ఈవెన్ బిగ్గర్ డ్రీమ్స్ ఫర్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్. సో రండి చెక్. జెమినీ టీవీ సన్ ఫౌండేషన్ ద్వారా 2 లక్షల రూపాయలు ఇవ్వబడుతుంది. అండ్ నాగార్జున గారు 10 లక్షలు ఇచ్చారు. మనం ఈ షోలో ఎవరికి ఎక్కడ ఏది తక్కువ అయినా మళ్ళీ ఫుల్ఫిల్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఈ అద్భుతమైన షో నాకు ఇచ్చినందుకు. మేము సైతం ఎన్నో నిస్సహాయ నిరుపేద కుటుంబాల కన్నీటిని ఆనంద భాష్పాలుగా మార్చింది. మరెన్నో కన్నీటి కథలకి ముగింపు పలికింది. ఎన్నో కొడిగట్టిన ప్రాణదీపాలకి కొండంత అండగా నిలిచింది. మరెన్నో మోడుబారిన బతుకులకి ఆనంద వసంతాలను కానుకగా ఇచ్చింది. మానవ సేవే మాధవ సేవ అన్న వాక్యాన్ని ప్రతి నట్టింటికి తీసుకెళ్లి సాటివాడికి సాయపడాలన్న ఆలోచన ప్రతి ఒక్కరి మదిలో నాటింది. మేము సైతం ఎన్నో ఆశయాలను నిలబెట్టి ఇంకెన్నో కలల్ని నిజం చేసి మరెన్నో బంధాలను బతికించింది. మేము సైతం కళ్ళు చెమర్చిన క్షణాలు, కన్నీళ్లు దాటుకుంటూ పొంగిన చిరునవ్వుల తెలుగు ప్రేక్షకులకు తీపి గురుతులుగా అందించింది. మేము సైతం శోకంపై యుద్ధంలో గెలుస్తూ తెలుగువారి గుండెలపై చిరస్థాయిగా నిలిచింది. మేము సైతం ఒక అద్భుతమైన షోకి అత్యద్భుతమైన ముగింపునిచ్చారు నాగార్జున. చీకట్లు నిండిన ఎన్నో కుటుంబాల్లో చిరునవ్వుల జ్యోతులు వెలిగించి వారి మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు మంచు లక్ష్మి. మీకు మా షోకి వచ్చి వీళ్ళందరి ఫ్యామిలీ స్టోరీస్ విని మీకు ఎలా అనిపించింది?
ఇట్స్ వెరీ టచింగ్, చాలా టచింగ్గా ఉంది. మనం ఇంట్లో కూర్చుని ఈ ప్రాబ్లము ఆ ప్రాబ్లమ్ ఏదో చాలా పెద్ద ప్రాబ్లం అనుకుంటాం. యాక్చువల్లీ బ్లెస్డ్. అండ్ వీళ్ళ ముందు చూస్తుంటే పాపం అంటే ఐ డోంట్ నో, అసలు వర్డ్స్ రావట్లేదు. అండ్ చాలా మంచి పని చేస్తున్నావు లక్ష్మి. థ్యాంక్ యూ. సచ్ ఎ వండర్ఫుల్ జాబ్. నువ్వు కొంతమందిని టచ్ చేసినా ఇక్కడ, బట్ బికాస్ ఆఫ్ దిస్ ఇన్స్పిరేషన్ చాలామంది స్ఫూర్తి వచ్చి ఇన్స్పిరేషన్తో హెల్పింగ్ నేచర్ ఇచ్చి చేస్తారు. అండ్ ఈ షో చూసే వాళ్ళందరికీ ఐ టెల్ దెమ్, మీ ఉన్న ఊర్లో కానీ మీరు ఉన్న టౌన్లో కానీ మీరు ఎవరిన చూస్తే హెల్ప్ చేయండి. నాకు తెలిసినంత వరకు నేను చేస్తూనే ఉంటాను అండ్ నా వరకు. అండ్ మీరు కూడా చేయండి. అండ్ థ్యాంక్ యూ ఈ షోని సపోర్ట్ చేస్తుంది. అండ్ మేము సైతం సీజన్ 1కి దిస్ ఈస్ ద గ్రాండ్ ఎండింగ్. బట్ ఇది ఇంతటితో ఎండ్ కాకూడదు లక్ష్మి. నేను చాలా సీజన్స్ చేయాలి ఇట్లాగే. చాలా మంది ఫ్యామిలీస్కి హెల్ప్ చేయాలి. ఆ చూడు ఆ ఫ్యామిలీస్లో నవ్వు, మీ హెల్ప్ చేసిన వాళ్ళందరిలో నవ్వు ఎలా కనపడుతుందో ఆ నవ్వు అలాగే. వాళ్ళు అన్నారు ఆమన్నారు మా 18 మంది ఆయుష్ తీసుకొచ్చి నీకు పోస్తున్నాము అని. అండ్ చూడు ఆ బ్లెస్సింగ్స్ ఎంత ఎంత ఆయుష్ నీకు మీ ఫ్యామిలీకి అందరికీ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.